హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకప్ మ్యాడీ. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే నా పేరు మధురిమ. నా ఛానల్లో అన్ని మేకప్ అండ్ హెయిర్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి. మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఏదైనా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనమాట, ఎస్పెషల్లీ అమ్మాయిలకి. బికాస్ నేను ఈరోజు బ్యాగ్ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది ప్రాసెస్. సో యాక్చువల్లీ నేను ఇది ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను అనమాట. బ్యాగ్ రీసెంట్గా తీసుకున్నాను కాబట్టి. సో ఫస్ట్ బ్యాగ్ ఎలా ఉందో చూపిస్తాను. సో ఇది బ్యాగ్ అనమాట, 9 West నుంచి. సో ఇది ఎవ్రీడే బేసిస్కి ప్రాపర్ సైజ్ అనమాట. మంచిగా అన్నీ ఫిట్ అవుతాయి అనమాట ఇందులో. సో షాపింగ్కి ఇంకెక్కడైనా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు లేదా 1 day స్టేకి కూడా యూజ్ అవుతుంది. బట్టలు అయితే పట్టవు, బట్ రిమైనింగ్ అంత స్టఫ్ పడుతుంది. సో ఈ సైజ్ ఉందన్నమాట బ్యాగ్ అయితే. సో ఇప్పుడు నేను లోపల ఎలా ఉందో చూపిస్తాను. సో ఈ కలర్ బ్రౌన్ అండ్ బ్లాక్ కాంబినేషన్. దీనికి మంచిగా ఇవి కూడా ఇచ్చారనమాట. కింద డైరెక్ట్గా కింద పెట్టుకోకుండా ఇట్లా స్టాండ్ లాగా ఉంది. సో అండ్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉందన్నమాట. సో 2 compartments అండ్ మధ్యలో స్పేస్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక జిప్ అండ్ ఇక్కడ ఒక ఇది స్పేస్. ఈ స్పేస్ ఏంటి, దీన్ని ఏమంటారు నాకు తెలీదు. సో ఇది బ్యాగ్ ఓవరాల్గా. సో చాలా స్పేస్ ఉంది, చాలా పడతాయి ఇందులో. అండ్ దీంతో పాటు నేను దీనికి మ్యాచ్ అయ్యే బ్రిస్లెట్ ఆర్ వ్యాలెట్ ఏమంటారో దీన్ని, సో ఇది తీసుకున్నాను అనమాట. సేమ్ బ్రాండ్ 9 West నుంచి. సో దీనికి కూడా లోపల చాలా స్పేస్ ఉంది. అండ్ మధ్యలో జిప్ సేమ్ అలాగే. ఇక్కడ కార్డ్స్ పెట్టుకోవడానికి మాత్రం చాలా కార్డ్ హోల్డర్స్ ఇవి ఇచ్చారనమాట. కార్డ్స్ పెట్టుకోవడానికి ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ 2 సైడ్లు ఇచ్చారు. అండ్ ఇక్కడ స్పేస్ కూడా ఉంది ఇంకా ఎక్స్ట్రా ఏమైనా పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ కూడా సేమ్ స్పేస్ ఉంది, ఇక్కడ కూడా ఎక్స్ట్రా పెట్టుకోవడానికి. సో ఓవరాల్గా చాలా స్పేషియస్గా ఉంది. ఫోన్ కూడా ఈజీగా ఫిట్ అవుతుంది. అండ్ బ్యాగ్ కూడా ఇచ్చారనమాట స్పేస్. సో దీనికి ఇట్లా ఫ్లెక్సిబుల్ అంటే ఎక్కువ స్పేస్ కోసం ఇట్లా ఇచ్చారనమాట. సో ఈజీగా హ్యాండ్ కూడా పడుతుంది. సో ఇందులో దీని కార్డ్ పెట్టాను అనమాట నేను, ఈ బ్రాండ్ది. సో దీని ప్రైస్ వచ్చేసి $45. సో ఈ 2 తీసుకున్నాను. సో ఇందులో ఈజీగా ఫోన్ అండ్ క్యాష్ కార్డ్స్ అన్ని పెట్టుకోవచ్చు. ఫస్ట్ దీన్ని పెడతాము. సో దీన్ని నేను ఇందులో పెట్టేస్తున్నాను ఇప్పుడే. సో ఇక్కడ పెట్టేశాను ఒక సైడ్. అండ్ ఇక్కడ ఈ స్పేస్ అంతా ఖాళీగా ఉంది. సో ఈ 2 అనమాట బ్యాగ్స్. నేను ఆల్రెడీ వ్యాలెట్ ఇందులో పెట్టేశాను. సో మిగతా అన్ని ఫటాఫట్గా ఆర్గనైజ్ చేసేద్దాము. సో ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ అయ్యే థింగ్స్ ఇవి. సో ఇవి ప్యాంటీ లైనర్స్ అనమాట. ఇవి చిన్న సైజ్ ఉంటాయి. సో అందరికీ యూస్ఫుల్ అవుతాయని చూపిస్తున్నాను. సో ఇంత చిన్న సైజ్ ఉంటాయన్నమాట. ఇవి చిన్న ప్యాంటీ లైనర్స్ ఇవి. సో సడన్గా పీరియడ్స్ వచ్చినప్పుడు యూజ్ అవుతాయని 2 ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. బికాస్ మనకే కాదు ఇంకా వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సడన్గా ఎవరి దగ్గరైనా ప్యాడ్ ఎవరికైనా అవసరం ఉంటే ఇవ్వడానికి, ఒకటి నాకు ఇంకోటి స్పేర్గా ఎవరికైనా ఉండడానికి. సో సేఫ్ సైడ్ 2 ఇట్లా ప్యాంటీ లైనర్స్ అండ్ ఈ 2 పెట్టేసుకుంటున్నాను. సో ఇవి లోపల ఇక్కడ ఉంది కదా, ఇక్కడ లోపల జిప్లో పెట్టేస్తున్నాను అనమాట. ఎందుకు జిప్లో పెట్టినానంటే, సో నేను దీనికి ఇంకా బ్యాగ్ తీసుకోలేదు పెట్టుకోవడానికి. సో ఓపెన్ చేయగానే ఇవే కనిపిస్తే బాగోదు కదా, అందుకని ఈ లోపల పెడుతున్నాను. అండ్ బ్యాగ్ తీసుకున్న తర్వాత అది అందులో పెట్టేసి బయటే పెట్టేస్తాను, జిప్లో ఏం పెట్టాను. అండ్ నెక్స్ట్ మెయిన్ది ఒకటైతే పెట్టేశాను. నెక్స్ట్ మనకు కావాల్సింది మేకప్. నెక్స్ట్ నేను మేకప్ బ్యాగ్ పెడుతున్నాను అనమాట. ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాము. సో ఇది ఏంటంటే కార్లో మేకప్ వేసుకోవడానికి. అండ్ ఎవరైనా ఇంటికి వెళ్తే సడన్గా మనకు అన్నీ తీసుకెళ్ళాం కదా, సో అప్పుడు కూడా యూజ్ అవుతాయి. 1 day స్టే చేస్తాం అనుకో ఎవరైనా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో, అక్కడ మన ప్రోడక్ట్స్ అన్నీ ఉండవు కదా, సో అందుకే యూజ్ అవుతున్నాయని మోస్ట్లీ అన్నీ పెట్టేశాను. సో ఇది ఫస్ట్ ఇది వచ్చింది, ఇది బ్రౌజ్ స్టిక్ అనమాట ఐబ్రోస్కి. సో అండ్ నెక్స్ట్ ఒక కాంపాక్ట్ పౌడర్ అండ్ చిన్న బ్లష్, ఒక ఐ షాడో ప్యాలెట్, ఒకటే షేడ్. అండ్ ఇది మాయిశ్చరైజర్, ఇది బ్రాన్జర్. సో 2, ఒకటి కన్సీలింగ్కి ఇది పఫ్ అండ్ ఇది ఒకటి పౌడర్ పఫ్. అండ్
అండ్ కన్సీలర్, నెక్స్ట్ లిప్స్టిక్, అండ్ ఇది స్పూలీ ఐబ్రోస్కి. సో అంతే, ఏం లేవు ఇందులో, ఇవే పెడుతున్నాను ఇందులో. సో ఫౌండేషన్ ఎందుకు పెట్టలేదంటే ఫౌండేషన్ అంత ఏం అవసరం రాదు, బికాస్ కన్సీలర్తో మేనేజ్ చేయొచ్చు అండ్ కాంపాక్ట్ పౌడర్ కూడా ఉంది. సో రిమైనింగ్ అన్నీ పెట్టేసాను అనమాట దీంట్లో. సో ఇప్పుడు ఇది పెట్టేస్తున్నాను బ్యాగ్. అండ్ నెక్స్ట్ నేను ఒక హెయిర్ క్లిప్ యాడ్ చేస్తున్నాను, ఇది కూడా ఈ జిప్లోనే వేసేస్తున్నాను. సో ఇక్కడ ఇది ఈ మిడిల్ జిప్లో. అండ్ నెక్స్ట్ మేకప్ బ్యాగ్ అండ్ హెయిర్ క్లిప్ కూడా వేసేసాం కదా. అండ్ నెక్స్ట్ నేను నా దగ్గర ఇది ఉందన్నమాట, బాడీ వాష్. సో ఇది జస్ట్ ఎమర్జెన్సీ కోసం ఇది పెడుతున్నాను అంతే. బాడీ వాష్ ఒకటి చిన్నది, ట్రావెల్ సైజ్. అండ్ ఆ జిప్లో ఇంకా అంతే, నింతే. ఈ జిప్ క్లోజ్ చేసేస్తున్నాను. సో ఈ జిప్లో ఇంకేం వేయలేదు, మేకప్ బ్యాగ్ అండ్ బాడీ వాష్ అంతే. అండ్ నెక్స్ట్ నేను హెయిర్ బ్రష్ ఇది దూకోవడానికి మంచిగా హెయిర్, ఇది ఒకటి పెడుతున్నాను. ఒక బాడీ క్రీమ్, ఇది బాత్ అండ్ బాడీ వర్క్స్ నుంచి బాడీ క్రీమ్. హ్యాండ్ క్రీమ్ పెడుతున్నాను అనమాట, సో చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఇంకోటి మస్ట్ అనమాట ఇక్కడ. సో జనరల్గా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ వాటర్ అయితే యూస్ చేయరు, సో అందుకని ఇది క్యారీ చేస్తాను అనమాట. సో ఏ బ్యాగ్ యూస్ చేస్తే ఆ బ్యాగ్లో ఇది ఒకటి పడేస్తాను అనమాట. ఇది ఆర్ వెట్ వైప్స్ ఏదో ఒకటి అయితే పక్కా యూస్ చేస్తాను అనమాట. ఇది దీంతో పాటు పీ సేఫ్ కూడా. సో ఇప్పుడు ప్రజెంట్గా పీ సేఫ్ లేదు నా దగ్గర, సో అందుకే ఇది ఒకటి పెట్టేస్తున్నాను. సో ఇది మస్ట్ అనమాట, మిగతా ఏమున్నా లేకపోయినా ఇది మాత్రం పక్కా ఉండాలి నాకు. సో ఇది ఒక ఇయర్ రింగ్స్ హోల్డర్ అనమాట. సో అందులో ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాను. యాక్చువల్గా ఇది వేరే బ్యాగ్లోది, బట్ అందులో అన్ని పర్ఫ్యూమ్స్ అండ్ లిప్స్టిక్స్ ఉన్నాయి. సో పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఒకటి ఎక్స్ట్రా పెట్టుకుంటాను. సో ఇది కూడా ఇందులో పడేస్తున్నాను. అండ్ ఎక్స్ట్రా లిప్స్టిక్ అయితే కొంచెం ఈజీగా దొరికిస్తుంది బ్యాగ్లో ఎక్కడ పడినా, సో అందుకని ఇది ఒకటి వేసేస్తున్నాను బ్యాగ్లో. అండ్ పర్ఫ్యూమ్ ఇందులో కూడా ఉంది, బట్ ఇది వేరే బ్యాగ్ చేంజ్ చేసినప్పుడు జస్ట్ లిప్స్టిక్ అండ్ ఇయర్ రింగ్స్ పర్ఫ్యూమ్ ఉంటుంది. సో ఇది బ్యాగ్ షిఫ్ట్ చేసినప్పుడు ఈజీగా షిఫ్టింగ్ కోసం ఇది యూస్ చేశాను. బట్ ప్రతి బ్యాగ్లో ఒక మినీ పర్ఫ్యూమ్ పెట్టుకుంటాను. సో ఇది ఒక పర్ఫ్యూమ్, సో పర్ఫ్యూమ్ కూడా పెట్టుకున్నాను. నెక్స్ట్ మెయిన్ లిప్ బామ్ ఒకటి, ఇది కూడా పెట్టేసుకున్నాను. అండ్ హెయిర్ టై, ఇది కూడా ఒకటి మస్ట్. అండ్ రిమైనింగ్ అన్నీ. సో ఇది టూత్ పిక్స్ అనమాట. ఇది కూడా ఎక్కడన్నా బయట లంచ్ కానీ డిన్నర్ కానీ ఏదైనా చేసినప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది నాకైతే పర్టికులర్గా. సో నెక్స్ట్ ఇవి కాఫ్ చాక్లెట్స్ అనమాట, కాఫ్ వచ్చినప్పుడు వేసుకోవడానికి. మనకి విక్స్ ఎలాగో అలాగనమాట ఇవి. సో ఒక 4 వేస్తున్నాను ఇవి కూడా. అండ్ సో ఫైనల్గా ఒకటి ప్రోటీన్ బార్ అండ్ ఇంకొకటి కిట్ క్యాట్, సో ఆకలి వేసినప్పుడు తినడానికి. అండ్ ఫైనలీ గ్లాసెస్. అండ్ ఇంకొకటి హ్యాట్ కూడా పెట్టుకోవాలి, అది నార్మల్గా బ్యాగ్లో పెట్టుకోను, కార్లో పెట్టుకుంటాను. హ్యాట్, ఇంకా వెట్ మేకప్ రిమూవర్ వైప్స్ అండ్ టిష్యూస్, ఇవి నేను నార్మల్గా కార్లోనే పెట్టేస్తాను అనమాట. సో బ్యాగ్లో అయితే ఇవే ఉంటాయి. సో ఇంత స్టఫ్ ఉంటుంది నా బ్యాగ్లో ఎప్పుడు. సో ఇది అనమాట నా లోపల స్టఫ్ అంతా. సో ఇక్కడ చాలా స్పేస్ ఉంది, అండ్ ఈ మధ్యలో స్పేస్లో కూడా చాలా ఉంది, ఇంకా చాలా పడతాయి. సో ఇది నా కంప్లీట్ బ్యాగ్లో నేను ఏమేమి పెట్టుకుంటాను అనమాట ఇంతే. సో అందరూ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారో నేను కూడా అలాగే ఆర్గనైజ్ చేసుకున్నాను. కొత్తగా మీకు ఏమైనా కనిపించినట్లయితే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ఉంటాను. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.